వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. ఉత్తర తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం భయాందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఎండలు మండిపోతే సాయంత్రం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కురిసిన వర్షానికి ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మెయిన్ రోడ్డుపై 2 భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. పోచమ్మ గుడి దగ్గర 100 ఏళ్ల భారీ వృక్షం నేలకూలింది. కాగజ్ నగర్ లో ఈదురుగాలులు, భారీ వర్షానికి ఇంటి గోడ కూలి దౌలత్ అనే వృద్ధుడు మృతి చెందాడు. కాగజ్ నగర్ మండలం ఈస్గాం గ్రామంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు షాపులు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గాలుల తీవ్రతకు కోళ్ల ఫామ్ షెడ్ కూలింది. దీంతో 5,000 కోళ్లు మృతి చెందాయి. సార్సాల గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. కాగజ్ నగర్ లో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు కౌటాల గ్రామంలోనూ ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. లక్సెట్టిపేట మండలంలో పలు గ్రామాల్లో వడగండ్ల వాన పడింది. అటు కొమరం భీం జిల్లాలోని పలు మండలాల్లోనూ వర్షం దంచికొట్టింది. ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కాగజ్ నగర్, సెర్పూర్, టీ మండలాల్లో బీభత్సమైన వాన పడింది. పలు మండలాల్లో భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. జగిత్యాలలో గంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వానకు రోడ్లపై వరద నీరు ప్రవహించింది. అయితే వేడిగాలులు, ఎండలతో సతమతమవుతున్న ప్రజలు వర్షాలతో ఉపశమనం పొందారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వానలతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారిగా కురిసిన వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, గత వారం రోజులుగా ఉక్కపోతతో జనం అల్లాడిపోతుంటే 43 డిగ్రీల నుంచి ఒక్కసారిగా టెంపరేచర్ మొత్తం కూడా చల్లబడింది. నిన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు మాత్రం మంచిర్యాల, కుమ్రం జిల్లాలో కురిసిన వర్షం చాలా బీభత్సం సృష్టించిందని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా మండలాల్లో ఈదురు గాలులు రోడ్లపైకి చెట్లన్నీ విరిగిపడ్డాయి. చాలా ఇళ్లలో, షాపులకు సంబంధించిన పైకప్పులు అన్ని కూడా గాలికి ఎగిరిపెట్టిన పరిస్థితి ఉంది. ఒక వృద్ధుడు కౌటల్లో కాగజ్ నగర్ సంబంధించి దౌలత్ అనే వృద్ధుడు ఇంటి గోడ కూలి మృత్యువాత పడ్డాడు. దాంతో పాటు కాగజ్ నగర్ మండలం ఈద్గా విలేజ్ నెంబర్ 7 లో ఈదురుగాలులకు నాటుకోడు ఫామ్ పూర్తిగా కూలిపోయింది. దాంతో 5,000 పైగా నాటుకోళ్ళన్నీ కూడా మృత్యువాత పడి ఆ నిర్మలికి తీవ్ర నష్టం జరిగిందని చెప్తారు. దాంతో పాటు ఆసిఫాబాద్, రెబ్బెన, వాకిడి, ఇలా ఆసిఫాబాద్, సిరిపూర్ 2 కాన్స్టిట్యున్సీల్లో ఈ గాలి వాన ఈరోజు బీభత్సం సృష్టించిందని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా నష్టం జరిగింది. విద్యుత్ సరఫరా కూడా చాలా గ్రామాల్లో ప్రస్తుతం నిలిచిపోయి ఉంది. సో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నారు. చెట్లను కూడా, రోడ్లపై ఉన్న వాటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సేమ్ మంచిర్యాల జిల్లాలో కూడా చాలా వర్షం పడింది. ఈ రోజు కాసేపటితో లక్షట్పేట్ సంబంధించి ఆ మండలం, ఆ పరిసర గ్రామాల్లో వడగళ్ల వాన పడ్డది. దీంతో పంటలు కూడా చాలా నష్టపోయింది. మామిడి పంట కొంత చేతికొచ్చిన పరిస్థితి. సో ఈ ఈదురుగాలతో కొంత మామిడి పంట ఈ 2 జిల్లాల్లో చాలా తీవ్రంగా నష్టపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. వాతావరణం చల్లబడ్డప్పటికీ కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం, ఈదురుగాలు మాత్రం చాలా బీభత్సాన్ని సృష్టించాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్. ఉత్తర తెలంగాణలో కురిసిన అకాల వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. వడగండ్ల వాన కురిసింది. కొన్ని చోట్ల చెట్లు నేల కూలాయి. మరికొన్ని చోట్ల కోళ్ల ఫారంపై షెడ్ కూలి 5,000 కోళ్లు మృతి చెందాయి. ఒక్కసారిగా వర్షం కురవటంతో కొంత ఉపశమనం పొందినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో నష్టాలు మనం చూస్తున్నాము. చెట్లు కూలిపోయి, అలాగే విద్యుత్ వైర్లు తెగిపడి ఇటువంటి ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాళ్ల వర్షం కూడా కురిసింది. అయితే కాగజ్ నగర్ లో భారీ వృక్షం నేలకూలిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఎండలకి మండిపోతూ కనిపిస్తున్న ఈ వాతావరణంలో ఒక్కసారిగా వానలు కురవటం అనేది కొంత ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని ప్లేసెస్ లో కరెంటు వైర్లు తెగి విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. అయితే ఉత్తర తెలంగాణని అకాల వర్షం వణికించిందని చెప్పుకోవచ్చు. సడన్ గా కురిసిన వర్షంతో కొంత రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ఉత్తర తెలంగాణలో సడన్ గా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో భారీగా కురిసిన వర్షానికి కొన్ని ప్లేసెస్ లో చెట్లు విరిగిపడ్డ ఘటనలు మనం చూస్తున్నాము. ఇక వడగండ్ల వాన కూడా కురిసింది, రాళ్ల వర్షం కూడా కురిసింది.